ప్రైజ్ లార్డ్. ఇది నా వాగ్దానము. కీర్తనలు 91:10. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. అపాయము మన జీవితంలోకి రాదంట, అలాగనే ఏ తెగులు కూడా మన గుడారము సమీపించదంట. దేవుని వాక్యంలో యెహోవా నీవే నా ఆశ్రయము అనియు, నీవు మహోన్నతుడు అయిన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. అవునండి, ఎందుకని మన యొక్క జీవితములో అపాయము రాదు, ఏ తెగులు మన యొక్క గృహాలకి చేరదు అని అంటే, మనము ఎవరిని ఆశ్రయముగా ఉన్నాము, ఎవరిని మన యొక్క జీవితాలలో మన యొక్క నివాస స్థలములుగా చేసుకున్నాము అని అంటే, మహోన్నతుడైన దేవుని నివాస స్థలములుగా చేసుకొని ఉన్నాము. కాబట్టినే ఈ దినమున దేవుడు ఈ దిన వాగ్దానము మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. మీ జీవితాలలో దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు కాబట్టినే నీ యొక్క గుడారముకి ఎటువంటి అపాయము తెగులు రాకుండా ఉంటుంది అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఆయనని ఆశ్రయించి ఆయన యొక్క కృప చేత ఆయన మన నివాస స్థలములుగా చేసుకొని మనము ఎల్లప్పుడూ కూడా జీవిస్తూ ఉంటే మన యొక్క జీవితాలలో ఏ అపాయాలు రావు, ఏ తెగులు మన యొక్క జీవితాలు మన గుడారాలకి సమీపించకుండా దేవుడే కాపుదల భద్రత అనుగ్రహిస్తారు. ఎందుకు అంటే ఆయనే మనకి ఆశ్రయముగా ఉన్నారు. ఎలాంటి దేవుడు మనకి ఆశ్రయముగా నివాస స్థలముగా ఉన్నారు అంటే, మహోన్నతుడు అయిన దేవుడు మనకి నివాస స్థలముగా చేసుకొని ఉన్నాము. కాబట్టి మన జీవితము ఎల్లప్పుడూ కూడా సురక్షితముగా, ఎంతగానో ఆరోగ్యవంతముగా మన జీవితము వర్ధిల్లుతుందని దేవుడు ఈ దినము బలపరుస్తూ ఉన్నారు. దేవుడు మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని స్థిరపరిచి నడిపించే దేవుడని ఈ దినమున ఆయన కృపతోని మనకి వాగ్దానముతో మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. మాట్లాడుతూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన యొక్క ధననిధి మీకు అనుగ్రహింపబడునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ యొక్క కృపలో భద్రపరిచి ప్రతి ఒక్క పరిస్థితిలోనైనా నా తండ్రి మాకు నివాస స్థలముగా నాయన మీరే ఉన్నారు. నా ప్రభా, మీ యొక్క కృపలోని, మీ ఆశ్రయ దుర్గములోని మమ్మల్ని దాచి నాయన నడిపిస్తూ ఉన్నారు. అందుకని అపాయము కానీ నా ప్రభా, ఎటువంటి ఇబ్బంది కానీ, ఎటువంటి తెగులుగా మాకు సమీపించకుండా మీ కృపలో భద్రపరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి. ప్రభా, మా కొరకు ప్రార్థించమన్న వారిని యేసయ్య వారి జీవితంలో, వారి బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారి పనుల్లో, వారి ఉద్యోగంలో ఇంకా ఏది కావాలనుకుంటున్నారో వాటిని అన్నింటినీ అనుగ్రహించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, బరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసేసి స్వస్థపరచండి. ఆయన బిడ్డలైన వారి బిడ్డలు దయచేయండి, బిడ్డలకు సుఖమైన కానుకలు దయచేయండి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి, మంచి వ్యాక్సిన్స్ రావడానికి సహాయం చేయండి. నా ప్రభు ఎవరికి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహాయం చేయండి. నా దేశ బోర్డర్స్లో నా ప్రభు మీ యొక్క కృపని అనుగ్రహించండి, ఎటువంటి ఉద్రిక్తత లేకుండా సహాయం చేయండి. 190 దేశంలో శాంతి సమాధానముతో ఉండడానికి సహాయం చేయండి. ఎటువంటి తెగులు ఎక్కడ కూడా రాకుండా సహాయం చేయండి. నా ప్రభా, నాయన, నా తండ్రి, మీ వైపు చూస్తున్న వారికి ఎల్లప్పుడూ కూడా మీరే ఆశ్రయదుర్గముగా ఉన్నారు. నా ప్రభా, ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి నాయన మీరే ఆశ్రయదుర్గముగా ఉండండి. నా ప్రభా, యేసయ్య నాయన, ఏ ఇంటిలో శాంతి సమాధానం లేదో ఆ ఇంటికి శాంతి సమాధానం దయచేయండి. ఏ ఇంటిలో అప్పుల బాధతో బాధపడుతున్నారో వారందరికీ ఓదార్చి వారి యొక్క అప్పులను తీసివేయండి. ఎవరైతే అనారోగ్యంతో మంచాల మీద ఉన్నారో వారందరినీ లేవనెత్తండి. ప్రభా, యేసయ్య నాయన, నా తండ్రి, మీ యొక్క కృపలో నాయన ప్రతి బిడ్డకి నాయన మీరే సహాయం చేయండి. నా దేశంలో ధరలు పెరగకుండా సహాయం చేయండి. నాయన సామాన్యుడు ఎలా బ్రతుకుతాడు నా ప్రభా, సహాయం చేయండి. నా ప్రభా, నాయన, నా తండ్రి, ప్రతి ఒక్కరికి ఆహారం దయచేయండి. నా ప్రభా, ప్రతి ఒక్కరికి వస్త్రం దయచేయండి.
దయచేయండి నా ప్రభు. ప్రతి ఒక్కరికి నాయన షెల్టర్ దయచేయండి నా ప్రభు. మీ కృపలో నాయన ప్రతి బిడ్డని నాయన దాచి భద్రపరిచి నడిపించమని కోరుకుంటున్నాను. సహాయం చేసే దేవుడు అయ్యా, గొప్ప దేవుడు అని నా ప్రభు మీ పాదాలు పట్టుకుంటున్నామయ్యా. ఉదయ కాలమున నాయన మీ పాదాలు పట్టుకుంటూ నాయన మేము ఎల్లప్పుడూ కూడా మంచిగా ఆరోగ్యవంతమైన జీవితము మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నా తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. God bless you.